ఏ ఉద్యోగం చేసినా చేయండి. ఒక ఐటీ హాస్టల్ నుంచి వచ్చేసి మా దగ్గర నేర్చుకుని ఆయన ఒక వెహికల్లోనే పరుగు ఈ పలుగు పార్లు తట్టలో పెట్టుకుని ఆ వెహికల్ మీద కూడా రైన్ వాటర్ హార్వెస్టింగ్ అని రాసుకున్నాడు. ఆయన జాబ్ చేస్తే ఎన్ని చేస్తున్నాడు. ఇలా ఉన్నారు. మీరు కూడా ఈ ఆలోచనలు పంచుకోండి. భూమి దాహాన్ని తీరుద్దాం మనమందరం. మొన్న బక్రీద్కి 40 నందుల్ని మళ్ళీ కొన్నాం. తిరిగి అమ్మేది హిందువులే, ట్రాన్స్పోర్ట్ చేసేది హిందువులే. మంచి మంచి ఒంగోలు నందులు అంటే మీరు చూడలేని రూపం అలాంటివి వచ్చేస్తున్నాయి నగరానికి. అలాంటివి ఒక 40 లాస్ట్ ఇయర్ 42 కొన్నాం. ఈ సంవత్సరం 36 కొన్నాము. ఇవన్నీ ఎవరెవరో ఒక అనౌన్స్మెంట్ చేస్తే 80 లక్షల రూపాయలు వచ్చినాయి 2 సంవత్సరాల మీద. అవన్నీ కొని మంచి మంచి గోశాల వాళ్ళకి, రైతులకి ఇచ్చాము. లాస్ట్ ఇయర్ ఇచ్చిన వాటికి మళ్ళీ ఆ నందులు సంతతి మళ్ళీ భూమి మీదకి వచ్చేసినాయి. ఇది తెలంగాణ గోశాల సేవా సమితి ద్వారా చేస్తున్నాము. దీంట్లో ఆకుతోట రామారావు గారు ఫుల్ టైం సమయం ఇస్తున్నారు. ప్రస్తుతానికి ఈ కార్యాలయం సేవ్ ఆఫీస్లోనే నడిపిస్తున్నాము. ఇంకా మీ ప్రాంతాల్లో ఎవరైనా ఇలాంటివి ఏవైనా గో ఆధారిత ఉత్పత్తులు తయారు చేయాలంటే శివ నేర్పిస్తాడు. శివ వీటి మీద వ్యవసాయం చేస్తూ ఎద్దుగానో చేస్తూ ఈ ఉత్పత్తులు నేర్పిస్తున్నాడు. అలాగే కడపలో దిలీప్ కుమార్ ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా ఒక 25-30 రకాల ఉత్పత్తులు నేర్పిస్తారు. మీ అందరికీ ఎందుకు చెప్తున్నానంటే ఆడపిల్లలకి ముఖ్యంగా మగవాళ్ళకి జుట్టు అంటే బాగా ఇష్టం, ఆడవాళ్ళకి ఇంకా ఇష్టం కదా. ఈ జుట్టు రాలిపోతుంది. మనం ఎందుకు రాలుతుందంటే రిఫైండ్ ఆయిల్ తినటం వల్ల రాలుతుంది. రిఫైండ్ ఆయిల్లో ఈ విటమిన్ ఉండదు, కాల్షియం ఉండదు, కాపర్ ఉండదు. నువ్వుల నూనె తినాలి. నువ్వుల నూనె శ్రేష్టమైంది. మరి జుట్టు రాలిపోతుంది. అందుకనే నేను ఈ మధ్య అసలు బెనిఫిట్ అనేది ఆవుతో ఏమేమి జరుగుద్ది అనే దాని మీద, ఎలా పట్టుకోవాలి వీళ్ళ పల్స్ అనే దాని మీద ఆలోచన చేసి 18 ఏళ్ళ నుంచి మేము ఆవు మూత్రంతో షాంపూ తయారు చేస్తాం. మాకు వచ్చిన వాళ్ళకి ఇస్తాం, మా దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఇస్తామంతే. ఇప్పుడు దీన్ని చుండ్రు, దురదలు, తర్వాత హెయిర్ హార్డ్గా ఉన్న వాళ్ళకి, జుట్టు రాలిపోయే వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది. ఎంత బాగా అంటే ఒక్క స్నానానికి 80% రిజల్ట్ వచ్చేస్తుంది. ఇది నేర్పిస్తాం. దీంట్లో వాడే బావంచాలు, గంధ కచోరాలు, జటామసి, వట్టివేర్లు ఇలాంటివి ఒక 11 రకాలు వేస్తాం. మెంతులు ఇవన్నీ వేసి మూత్రాన్ని నానబెట్టి ఇనప కళాయిలో కాసి వడబట్టి దీన్ని తలకు రాసుకొని తల స్నానం చేయాలి. నురుగు రాదు, జిడ్డు మురికిపోతుంది, నురుగు రాదు. రెండోసారి తలకు పెట్టుకుని 1 అవర్ ఉండాలి ఫస్ట్ టైం, తర్వాత మళ్ళీ రెండోసారి. ఇలాంటివి మీకు నేర్పిస్తాం. ఆడపిల్లలు ఉన్న కాలేజీలకు వెళ్ళి మీరు దీన్ని తయారు చేసి నేర్పిస్తే ఆవు బెనిఫిట్ వాళ్ళకి తెలిస్తే రేపు వాళ్ళు పెరిగి పెద్ద అయ్యి పెళ్లి చేసుకున్నాక అత్తమామలైనా ఆవు కొనిమ్మంటారు, లేకపోతే ఇంటి దగ్గర నుంచి వెళ్తాయి సార్ ఆవుని పట్టుకెళ్తారు. ఎందుకంటే నా పిల్లలు కూడా ఎలాగే బతకాలని ఆలోచిస్తారు కదా. ఇది కేవలం 60-70 ఏళ్ళలో జరిగిన విధ్వంసం. అంతకుముందు ఎవరిళ్ళలో షాంపూలు లేవు, ఉన్నాయా? మరి ఎన్ని మధ్యలో వచ్చినాయి కదా. అందుకని మధ్యలోనే వదిలేద్దాం. మళ్ళీ మన పిల్లలకి, ఈ మనవరాళ్ళకి ఈ కల్చర్ని మనం తీసుకెళ్ళొద్దు. ఈ పని మీరు ఎవరు నేర్చుకుంటారంటే శివ నేర్పిస్తాడు. మీ జిల్లాలో మీరు గోశాలలో ఉన్న వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి రైతు వారీగా గోవులను పెట్టిన వాళ్ళని ఐడెంటిఫై చేయండి. ఒక 20-30 మందిని ఒక చోట పెట్టండి. మొన్న వరంగల్లో చేశాడు మహర్షి గోశాలలో దిలీప్ కుమార్. ఇప్పుడు ఆడవాళ్ళందరూ 50 మంది కూర్చుని ఇవన్నీ తయారు చేస్తున్నారు మహర్షి గోశాలలో. వాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారు ఆడవాళ్ళంతా నేర్చుకున్న తర్వాత. ఇది ఒక నూతన సంస్కృతిని మనం తీసుకొచ్చి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పినవి విదేశీ వస్తువులు మానేయమన్న దాంట్లో 2 వస్తువులు మన తెలుగు రాష్ట్రాల్లో మనం మొదలు పెడదాం. ఒకటి పేస్ట్, ఒకటి కెమికల్ షాంపూ. ఈ 2 తీసేద్దాం. ఈ 2 మీకు నేర్పిస్తాం. ఈ 2 మనం ఆదా చేస్తే కోట్ల రూపాయలు మనం ఆదా చేసిన వాళ్ళు అవుతాం. దీనికి మించి చెత్తను ఆదా చేసిన వాళ్ళు అవుతాం. ఆ చిన్న చిన్న షాంపూ ప్యాకెట్లతో భూమి అంతా సర్వనాశనం అయిపోతుంది కదండి. డ్రైనేజీలు పాడైపోతున్నాయి.
ఇవన్నీ నాశనం అయిపోతుంది. ఈ రెండు మనం మానేద్దాం. చిగుళ్ళు వాపు ఏమి ఉండదు, చిగుళ్ళు వాపు అవుతుంది, పళ్ళు చాలా గట్టిగా అవుతుంది. ఇది ఆల్కలైన్. ఇది ఈ ఏదైతే పౌడర్ ఉందో పేస్ట్ 100% ఎసిడిక్, గట్ హెల్త్ని ఇబ్బంది కలిగించేది పేస్ట్. అందుకని శివ వివరాలు తీసుకుందాం. కానీ శివ నీ నెంబర్ అంతా ఇచ్చి కాలేజీని అనుసంధానం చేసుకుని మీ వర్క్షాప్ జరిగితే బాగుంటుంది. ఎందుకంటే పిల్లలు ఇవన్నీ నేర్చుకోవాలి. మీ చుట్టుపక్కల ఎక్కడైతే కాలేజీలు, హై స్కూల్స్ ఉన్నాయో మేనేజ్మెంట్తో మాట్లాడి ట్రైనింగ్ ప్రోగ్రాము శివ పెడతాడు, లేకపోతే నేను వస్తా, లేకపోతే దిలీప్ వస్తారు. మీరు ఒక్కసారి ట్రైనింగ్ చూస్తే మీరే ఇంకో వాళ్ళకి పెట్టేస్తారు, మీరే చేయగలుగుతారు. ఇది మన ఇలా వ్యాప్తి చెందించుకుంటూ వెళ్దాము. శివ ఇప్పుడు మీకు ఆ నెంబరు వివరాలన్నీ చెప్తారు. ముందుగా అందరికీ నమస్కారం. నా పేరు శివ. నేను ఒక ఐటీలో జాబ్ చేస్తూ న్యాచురల్ ఫార్మింగ్ స్టార్ట్ చేశాను. గురుగారి వీడియోస్ చూడడము, బ్యాక్ టు రూట్స్ శ్రీనివాస్ అన్న వీడియోస్ చూడడము, రాజీవ్ దీక్షిత్ గారి వీడియోస్ చూడడము, పాలేకర్ గారి వీడియోస్, ఇవన్నీ చూస్తూ మెల్లిగా మొదలు పెట్టాను. జాబ్తో పాటు ఫార్మింగ్ బ్యాలెన్స్ చేస్తూ చేయడము, అలా చేస్తున్న క్రమంలో మెల్లిమెల్లిగా వీడియోస్ చేయడము, అలా నా జర్నీ ముందుకు వెళ్ళింది. ముఖ్యంగా గోవుని కాపాడాలి, నందిని కాపాడాలి అంటే ఒక చిన్న ప్రణాళిక నేను గురువుల ద్వారా తెలుసుకున్నాను. రాజీవ్ దీక్షిత్ గారు కానీ, విజయరామ్ గారు కానీ, వీళ్ళందరూ గోవుని ఎలా కాపాడాలి, నందిని ఎలా కాపాడాలనే ప్రణాళికలు ఇచ్చారు. దాంట్లో గోవుని కాపాడాలంటే చాలా గో ఆధారిత వ్యవసాయం ఉంది, పాలేకర్ గారు చెప్పినట్టుగా. దాంతోపాటు ఎన్నో రకాల ఉత్పత్తులు ఉన్నాయి. ఆ ఉత్పత్తుల్లో మొట్టమొదటిగా ఎవరైనా మీ ఇంట్లోకి ముందుగా చేంజ్ చేసుకోవాల్సింది టూత్ పౌడర్. అతి ముఖ్యమైనది. ఎందుకంటే పేస్ట్, చాలామంది మీకు తెలుసో తెలియదో, పేస్ట్లో కూడా నాన్ వెజ్ ఉంటుంది. చాలామందికి తెలియకపోవచ్చు కూడా. మీరు గూగుల్లో రీసెర్చ్ చేసినా తెలిసిపోతుంది. వెజ్, నాన్ వెజ్ కావాలంటే ప్యాకెట్లో చూడండి, గ్రీన్ సింబల్ ఉంటుంది, లేదంటే రెడ్ సింబల్ ఉంటుంది. రెడ్ ఉంటే అది నాన్ వెజ్, గ్రీన్ ఉంటే అది వెజ్. దాన్ని చూసి మీరు ఐడెంటిఫై చేసుకోవచ్చు. అండ్ చాలా కెమికల్స్ ఉంటాయి, అది మన గట్ హెల్త్ని డ్యామేజ్ చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా పేస్ట్కి దూరంగా ఉండాలి. ఫస్ట్ రిప్లేస్మెంట్ ఏంటి అంటే టూత్ పౌడర్, గోమయంతో చేసిన టూత్ పౌడర్. దాంట్లో త్రిఫలా ఉంటుంది, ఆవు నెయ్యి ఉంటుంది, సాల్ట్ ఉంటుంది. మీ ఉప్పులో సాల్ట్ ఉంది అంటారు కదా, సో ఎవ్రీథింగ్ ఇంక్లూడెడ్ ఇన్ దట్. సో అలా పేస్ట్ మెయిన్. దాని ప్లేస్లో మీరు టూత్ పౌడర్ వాడుకోవచ్చు. ప్లాస్టిక్ బ్రష్ ప్లేస్లో మీరు ఫింగర్తోనే, ఈ ఫింగర్తో చేసుకుంటే జ్ఞానేంద్రియాలు యాక్టివేట్ అవుతాయి ఇలా, లేదంటే మధ్యలో ఫింగర్ వాడచ్చు. ఈ పైన పళ్ళకి ఇది మీరు ఒకసారి షేప్ చూసుకోండి, ఇలా పెట్టుకుంటే మీ పళ్ళ కరెక్ట్గా సెట్ అవుతుంది. ఒకసారి మంజం చేసుకొని మీకు సాటిస్ఫై అవ్వకపోతే బ్యాంబూ బ్రష్ వాడుకోవచ్చు. లేదంటే ఏదైనా వేపు పుల్ల, ఈత పుల్ల, చింత, దానిమ్మ కాదు, జామ, ఏదైనా ఒక పుల్ల దొరికితే వాడుకోవచ్చు, కానుగా. దీని తర్వాత షాంపూ. ఇంకా మెయిన్ షాంపూ. చాలా మంది ఇప్పుడు హెయిర్ ఫాల్ అవుతా ఉంది, మెయిన్ ప్రాబ్లం అదే. పెళ్ళి అవ్వకముందే అందరికి బట్టతలలు వచ్చేస్తున్నాయి. అండ్ పొట్ట రెండు మెయిన్ ప్రాబ్లమ్స్ అందరికి. ఈ రెండింటిని సింపుల్గా పేస్ట్ అండ్ దెన్ షాంపూ రీప్లేస్ చేయగలుగుతుంది. గోమయంతో చేసిన షాంపూ ఇందాక గురువు గారు చెప్పారు, దాని గురించి ట్రైనింగ్ కూడా ఇవ్వగలుగుతాము. సో ఎవరైనా చేయాలనుకుంటే రూట్స్ నుంచి అర్థం చేసుకోండి ఇవన్నీ. ఎందుకు నాలెడ్జ్ బ్రీఫ్గా చెప్తున్నానంటే, ఇది రూట్స్ నుంచి మీకు అర్థమవుతే ప్రాబ్లం ఎంత పెద్ద మొత్తంలో ఉందో మీకు అర్థమవుతుంది. అప్పుడు మీరు మారే ఒక చిన్న ప్రయత్నం చేయగలుగుతారు. సో దీంట్లో మీరు రియల్గా ఇంట్రెస్ట్ ఉండి ఇది నేర్చుకుందాం, లేదా ఇతరులకు నేర్పిద్దాం, రైతులకు నేర్పిద్దాం అనుకుంటే నా నెంబర్ చెప్తాను. 9705325530. మళ్ళీ చెప్తాను, 9705325530. వాట్సాప్లో మెసేజ్ చేయండి. నార్మల్ అన్నోన్ నెంబర్స్ వస్తే కాల్ బ్యాక్ కొంచెం కష్టం అయిపోతుంది. ఎక్కువ వస్తే వాట్సాప్లో చేస్తే ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను 100%. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.